హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు యానిమల్స్ అండ్ అగ్రికల్చర్ ఛానల్. ఈ వీడియోలో మనం నొప్పులకు మందుని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి వీడియోని చేయడం జరిగింది. చాలా రోజులుగా ఈ వీడియోను చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. ఈరోజైతే ఈ వీడియో చేయడం జరిగింది. మనం తరచుగా బాధపడే ఇబ్బంది పెట్టే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పులు కానివ్వండి, మోచేతి నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ రుదల, మెడల నొప్పులు, మెడ నొప్పులు, సయాటిక నొప్పులు, ఇలా అనేక రకాల నొప్పులను మన ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలి నొప్పుల మందును అనే దాని గురించి వీడియో చేయడం జరిగింది. కొంతమంది గంటల తరబడి కుర్చీల్లో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పులు, అలాగే సిజరైన్ కణుపుల వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్, ఇలా అనేక రకాల నొప్పులు, కండరాల నొప్పులకి, అది ఏదైనా కానివ్వండి, ఈ అన్ని రకాల నొప్పులకు మన ఇంట్లో ఉండే వాటితోనే నొప్పులను తగ్గించుకోవడానికి మందుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పూర్వకాలం అయితే మన పూర్వీకులకు ఏ నొప్పులు లేకుండా 100 సంవత్సరాలు జీవించారు కూడా. కారణం వాళ్ళు తినే ఆహారం అలా ఉండేది. వాళ్ళకు ఆహారం ఔషధంగా పనిచేసింది. కానీ మనం తినే ఆహారమే మనకు విషంగా మారుతుంది. ఇప్పట్లో చాలామంది చిన్న చిన్న నొప్పులకు కూడా హాస్పిటల్కి పరిగెత్తి స్కానింగ్లు చేయించుకొని వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వాడుతూ, ఇలా చాలామంది అవి మళ్ళీ తగ్గకపోగా మళ్ళీ తగ్గడం కాకుండా అప్పుడప్పుడు తగ్గుతాయి, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతో మందులను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినట్టు వారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మనం పెయిన్ కిల్లర్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: వేప నూనె, నీమ్ ఆయిల్, అలాగే క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె, 3 కానుగ నూనె, కరాంజా ఆయిల్, కానుగ నూనె, 4 ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, మనం పప్పు తిరువాతకు వాడే ఆవ నూనె, ఇంకోటి ససేమ ఆయిల్, నువ్వుల నూనె, ఇంకోటి ఈ 5 రకాల నూనెలను సమానంగా తీసుకొని, ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా తీసుకొని వాటిని మనం ఒక గిన్నెలో పోసుకోవాలి. ఫస్ట్ ఈ 5 రకాల నూనెలను మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఈ 5 రకాల కానుగ నూనె, వేప నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, ఆముదం నూనె, ఈ 5 రకాల నూనెలను మనం ఒక గిన్నెలో పోసుకొని అన్నిటిని సమానంగా తీసుకోవాలి. ఒకటి ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. అన్నిటినీ సమానంగా తీసుకొని గిన్నెలో పోసుకోవాలి. మనం ఈ గిన్నెలో పోసుకున్న ఆయిల్లను 5ని చిన్న మంట పైన వేడి చేసుకోవాలి. వేడి చేయకపోతే ఆ ఆయిల్ ఒకదానితో ఒకటి కలవవు, విడివిడిగా ఉంటాయి. మనం వేడి చేయడం వల్ల ఇందులోని ఔషధ గుణాలు బయటకు వస్తాయి. ఇట్లా బాగా మరిగేంత వరకు, ఇప్పుడు బాగా మరిగేటప్పుడు మామూలుగా ఆయిల్స్ తుర్లవు, స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, పొగొచ్చి వాసన వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆ ఆయిల్ను పక్కకు తీసుకొని
చల్లగిన తర్వాత ఒక బాటిల్లో పోసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మనం ఆయిల్ని తీసుకునేటప్పుడు బాటిల్స్లో కాకుండా లూజ్ ఆయిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే బాటిల్లో ఉన్న ఆయిల్స్ ప్రాసెస్ చేయడం వల్ల అందులో ఔషధ గుణాలు నశిస్తాయి. కాబట్టి మనం లూజ్ ఆయిల్స్ తీసుకోవడం చాలా వరకు మేలు. ఇలా ఆయిల్ చల్లగిన తర్వాత ఆ ఆయిల్ను మనకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ ఆయిల్ని కొద్దిగా తీసుకొని బాగా మర్దన చేయాలి, మసాజ్ చేయాలి. అలా రోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు మనం 10 రోజులు ఖచ్చితంగా అలా చేసామంటే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఏ నొప్పులున్నా కూడా తగ్గిపోతాయి. నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ఈ ఆయిల్లోకి మనం మసాజ్ చేసేటప్పుడు యూకలిప్టస్ ఆయిల్, నీలగిరి తైలం వాడుకుంటే చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. మేమైతే గత 6 సంవత్సరాలుగా ఈ ఆయిల్ని వాడుతున్నాను. నేను మాత్రమే కాకుండా ఈ ఆయిల్ను చాలామంది చేత ఒక 25-30 మంది చేత వాడించాను. మంచి ఫలితాన్ని ఇచ్చింది.